మా బావగారు ఏమన్నారని వాళ్ళు అలా ఏడుస్తున్నారు? అయిపోయి నేను ఏడవకూడదు కదూ. వాళ్ళు అలా వీధుల్లో ఏడుస్తూ ఉంటే మన ఇంటి పరువు ఏం కాను. పిచ్చి వాళ్ళరా పాపం. మనం ఒక పని చేద్దాం. ఈ క్షణం నుంచి నిరాహార దీక్షలో కూర్చుందాం. అమ్మో, నిరాహార దీక్ష రా. నీ బావగారు వచ్చి నువ్వే నా పెళ్ళానివని నా చెయ్యి పట్టుకొని ఆ ఇంట్లోకి తీసుకెళ్లి 3 ముళ్ళు వేసేదాకా చచ్చినా సరే మంచి నీళ్ళు కూడా ముట్టుకూడదు. సరేనా? ఒక్కసారి సరే అండి, కోట్ల సార్లు సరే, 100 సార్లు సరే. శభాష్. శ్రీకృష్ణ భగవాన్ కి జై. జోస్యా, రాజన్, ఆ రంగని ఇంటి ముందు నిరాహార దీక్ష చేయుచున్న లక్ష్మి మా శిరోజ సౌందర్యమును చూసి చూడగానే కళ్ళు తిరిగి పడిపోవనా లేదా? మేము అద్దములో చూసుకుందాము, నీవు గ్రంథము చూసి చెప్పము. దీనికి గ్రంథము చూడవలసిన పని లేదు రాజన్. తమను మొదటిసారిగా కాంచిన ఏకాంత అయినను కళ్ళు తిరిగి పడిపోవును. తమ శిరోజ సౌందర్యం అట్టిది. లెస్స పలికితివి జోస్యా. రాజన్, ఆ రంగని పిచ్చి పట్టిన పిచ్చి లక్ష్మికి కృష్ణ భక్తి పిచ్చి కూడా ఉన్నదట కదా? అవును పిచ్చి రాజన్. ఆ 2 పిచ్చిలు వదిలి నా పిచ్చిలో పడిపోవుటకు ఒక పచ్చి పథకము వేసి తిని, అది ఏమిటో చెప్పుకొనము. పథకము ఏదైనను భక్తురాండ్రతో పెట్టుకున్న వారి చక్రము వక్రమగునని శాస్త్రములు ఘోషించుచున్నవి విధి రాజన్. మన పిచ్చి పిచ్చి శాస్త్రములకు అందదు. ఆ లక్ష్మితో నా తొలి పెళ్లి చూపులకు సుముహూర్తము పెట్టము. మరొక్క విఘడేలో బయలుదేరవలేను. లేనిచో విచ్ఛిన్నము, వినాశము, విపరీతము, విఘ్నము, విత్తుపగల యోగం కలుగునని విజ్ఞాన శాస్త్రము ఘోషించుచున్నది విరాజన్. తొందర, ఆభరణములు, వస్త్రములు. కృష్ణ 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 కృష్ణ. నీ భక్తికి మెచ్చి వచ్చి తిని తిరిగి చూడుము. భయపడకము, భయపడకము. నేను నీ కన్నయ్యను. నా పింఛములు చూడుము. నీకు కృష్ణ భక్తి పిచ్చి అని తెలిసి పిచ్చి కృష్ణుని వలే వచ్చి తిని నీ ఎద తలుపులు తెరువుము. సర్రున దూరి ఆ రంగణ్ణి బయటికి నెట్టెదను, గొళ్ళెం పెట్టెదను. ఓ, ఒంటికన్నా వెంట్రుకలే ఎక్కువ జడల బర్రె పురుగును చూసి నా చెల్లెలు బెదురుచున్నది. బేళా, బెదరకము. నేను నిన్ను ఏలుకున్నటకు వచ్చిన కృష్ణ భావన. ఒరే అన్నయ్య, పగటి వేషగాడో ఏంటో ఇంతో అంతో ఇచ్చి పంపించు పంపించు. బాలిక, నేను ముష్టివాణిని కాను. జోస్యా, రాజన్, నేనే ఈ ఊరి కృష్ణుడినని ఆమెను ఏలుకున్నటయ్యే నా గీతా సారాంశమని నొక్కి ఒక్కానింపము. ఒక్కానించినచో చొక్కానింపదు రాజన్. తమరు మరిచిపోయి వచ్చిన ఈ వేణువును ఊయింపుడు, వలపు పూలు పూయింపుడు. నా పిల్లన గ్రోవి రాగాలకు ఆ పిల్ల లేచి వచ్చుచున్నదా? పిల్ల లేచి వచ్చుటలేదు. పుట్టలో నుంచి పాములు లేచి వచ్చుతున్నవి. పాములా కాదు, పాములే. జోస్యా, హే రాజన్, కాల నాకు కరిచినచో కాలము చెల్లునందరు. ఇప్పుడు ఏమి చేయవలేను? భక్తురాండ్ర జోలికి వెళ్ళొద్దురు నేను ముందే చెప్పానా? ఆమెనే ప్రార్థింపుము. లక్ష్మి, ముందు ఈ పాముల బారి నుంచి మమ్మల్ని రక్షింపుము. తర్వాత మనం వివాహ విషయం మాట్లాడుకుందాము. ఓరి భ్రష్ట, నా స్వామి వేషం వేసుకుని వెర్రి వేషాలు వేసినందుకు అనుభవింతువుగాక. నిష్క్రమించదము. పదము, పదము. కృష్ణాయ నమః, కృష్ణాయ నమః, కృష్ణాయ నమః, కృష్ణాయ నమః, కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. కృష్ణాయ నమః.
పూల పూజ ఎంతకాలం చేస్తారు? జీవితాంతం చేస్తూనే ఉంటాను. ఏమిటా వండితనం? ఏం చేసినా వాడు కరగడు. గండపారను నీళ్ళల్లో నానబెడితే మెత్తబడుతుందా? ఆ ఇంటి వాళ్ళు అంతే. నా మాట విని ఈ ఇంట్లోకి వచ్చేయ్. హాయిగా అదో ఇదో తిని హాయిగా ఇక్కడే పడుకోవచ్చు. ఆ అమ్మాయిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఏదో ఒకటి చెప్పి లోపల తీసుకురండి. అలాగే నా మాట విని ఇంట్లోకి రమ్మా. వాడు వినడు, నీ గోడ అస్సలు పట్టించుకోదు. రామ్మా. ఇలా వర్షంలో తడుస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నా మాట వినమ్మా. మా మావయ్య గారు నేను లోపలికి తీసుకురమ్మన్నారు. మా మాట విని రామ్మా. రామ్మా. చెప్పవయ్యా. కిట్టయ్య మీద ఆన పెట్టింది కదండి. ఆ కిట్టయ్యే వచ్చి చెప్పినా తను అనుకున్నది జరిగేంత వరకు రాదండి. మీరు వెళ్ళండి. ఒరే చెమ్ము, ఎదురింట్లో పెళ్లి, వెనకింట్లో తద్దినం, పక్కింట్లో బారసాల. ఈ 3 భోజనాలు ముచ్చటగా. మీ ముచ్చట మండ. పాపం అక్కడ అమ్మాయి 10 రోజుల నుండి తిండి తెప్పలు మాని అక్కడే స్నానం, అక్కడే జపం, నానా అవస్థలు పడుతుంటే మీరేంటండి తిండుకోలా? అసలు మీరు మనిషి కృష్ణ, నా లక్ష్మి అన్యథా శరణం నాస్తి అని నిన్నే నమ్ముకుంది. తిండి తిప్పలు మానేసింది. నీకు ఆకలి దప్పులు ఉండమన్న మాట నిజమైతే నా లక్ష్మిని ఆ బాధ నుండి కాపాడు స్వామి. నా బిడ్డ మొహంలో లక్ష్మి కళ్ళ పోకుండా చూడు స్వామి. కిట్టు, ఏంటమ్మా ఇది? అత్తమ్మలాగా నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్వు చిన్నపిల్లవమ్మా. మీ వాళ్ళు చూస్తే బాధపడతారు. నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రా లోపలికి. నేను రాను. వద్దులు. ఆ పిచ్చితల్లాగా ఇది కూడా వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుంది. ఏం చేస్తున్నారు మీరంతా? ఏమైంది మీ అందరికీ? ఎందుకు ఇలా ఉన్నారు? మాట్లాడరే. ఇప్పుడు ఎవరు చచ్చారని? మా పరువు చచ్చిపోయిందిరా. మా ప్రతిష్ట చచ్చిపోయింది. నువ్వు చేస్తున్న పనులకు జీవోత్సవాలమైపోయావు. ఓహో, కొంపకిలా వచ్చానో లేదో మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఆ అమ్మాయి అక్కడ వారం రోజుల నుంచి ఎండ వాన చలి గాలి అని లేకుండా నిరాహార దీక్ష చేస్తోందిరా. ఏమైపోతుందో ఏమో. ఏమైనా అయిపోని, నాకు అనవసరం. మాకు అవసరం రా. తోటి మనిషి అక్కడ చావడానికి సిద్ధంగా ఉంటే మేము చూస్తూ ఊరుకోలేం. దీనికి పరిష్కారం కావాలి. అందుకు నేనేం చెయ్యాలి? పెళ్లి చేసుకోవాలి. అంటే ఈ ఇంటికి ఒక కోడల్ని తీసుకొస్తే మీరంతా సంతోషిస్తారు, అంతేగా మీకు కావాల్సింది? అంతేనైనా అదేరా మేము కోరుకుంటుంది. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. రంగా, ఎంత శుభవార్త చెప్పావు నాయనా. మా చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఏమిటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు? పసుపు కుంకుమ చీర సారా సిద్ధం చేయండి. మన కోడల్ని బొట్టు పెట్టి సగౌరవంగా ఆహ్వానించాలి. పసుపు కుంకాలు పెట్టాల్సింది, హారతులు పట్టాల్సింది ఆ పప్పు సుద్ద కాదు, ఈ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టబోతున్న అమృతకి. పప్పు సుద్ద, పెళ్లి కావాలంటే పెళ్లి చేసుకుంటానే. ఈ రంగడితో పెట్టుకుంటే రగిలేజ్ వాళ్ళను ముద్దు పెట్టుకున్నట్టే, గుర్తుంచుకో. కృష్ణాయ నమః. కృష్ణ
పిల్లకు అంత అన్యాయం జరుగుతూ ఉంటే అలా పిల్లను గ్రోవితో తలపై కొట్టుకునిచున్నారేమి స్వామి? ఏమిటి స్వామి పులకరు పలకరు? ఎట్లు ఉలికెదరు ఏమని పలికెదరు? భక్తికి రక్తికి లంకె పెట్టినారు కదా, లంకె. నాకెందుకో ఈ నాటకమంతయు నడిపించుచున్నది ఈ నారదుడే అనిపించుచున్నది. అది నారాయణ నారాయణ, నోట్లో నాలికైనా లేని వాణ్ణి అతగానితో ఆ పిల్లని అన్నన్ని మాటలనమన్నది నేనా? ఏమో, ఏ నిప్పు లేనిదే పొగెట్లు వచ్చును నారదా. నారాయణ నారాయణ. స్వామి ఉమ్, ఆ పొగ ఆ పిల్ల జీవితాన్ని కమ్ముకుని ముంచెయ్యక ముందే ఏదైనా చేయండి స్వామి. తప్పక తక్షణమే మాయావలయ చక్రమును పంపెదను. పంపిన ఏమగును నారాయణ? చెప్పను నారదా, సరే నారాయణ. చేసి చూపెదను. మాయావలయ చక్రమా, మీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. నేను నీకో శుభవార్త చెప్పడానికే వచ్చాను. ముందు నేను. ఉహుం, నేనే. ఉమ్, సరే, ముందు మీరు చెప్పింది నేను వింటాను, ఆ తర్వాత నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. మీ ఇంటి ముందు ఓ పప్పు సుద్దుందన్నారుగా, ఆ పిల్లే పెళ్లి కూతురు. అమృత, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? బాగా తెలిసే మాట్లాడుతున్నాను. మీలాంటి బ్రహ్మచారులు మా గడప తొక్కితే జనం నానా మాటలు అంటారు. అదే పెళ్ళైన వాళ్ళు వస్తుంటే కుక్కిన పేనుల్లా నోళ్లు మూసుకునుంటారు. అందుకే ఈ పథకం. మీరా పప్పు సుత్తను చేసుకుంటే మన చిక్కు విడిపోతుంది. అలాగా, నువ్వు నన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నావులే గాని ఈ రోజు మా ఇంట్లో ఏం జరిగిందంటే, ఈ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టబోతున్నా అమృతకి నేనిప్పుడు మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను మీరేం చెప్పినా నా మీద ఒట్టే, నా మీద ప్రేమ లేనట్టే. సరే, నువ్వంటే నాకు ఇష్టం. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం. లక్ష్మి, నీ చెయ్యి పట్టుకున్నాను అంటే నిన్ను చేపడతానని అర్థం. పదమనండి. ఆగండి. ఆ, ఏంటి? ఎంతైనా ఇంటి కోడల్ని కదండి, ముందు కుడికాలు పెడతా. ఓ, అత్తయ్య, మావయ్య, నేను వచ్చేసాను. నేను చెప్పాను కదా నా కిట్టయ్య నా చెయ్యి వదలదని. నేను చెప్పాను కదా మీ అబ్బాయి స్వయంగా నా చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చే రోజు వస్తుందని. గుర్తుందా? వదినా, నా కిట్టయ్య ఆ శుభకడియ తీసుకొచ్చాడు. అత్తయ్య, అత్తయ్య, అంతా నా కిట్టయ్య దయ. కిట్టయ్య, ఇంత మంచి మనుషులున్న ఇంటికి నన్ను తీసుకొచ్చావు. వరాల తండ్రి అంటే నువ్వే కిట్టయ్యా. రంగా, ఇది నిజమని చెప్పు నాయనా. ఇలా లక్ష్మి నువ్వు చేసుకున్నట్టు, ఇంట్లోకి తీసుకొచ్చినట్టు కొన్ని వేల సార్లు మెళకువలో కూడా కలలు కన్నానయ్యా. ఇది కల కాదని చెప్పు, కల కాదని చెప్పు రంగా.
పెళ్లి చేసుకోమని నేను చెప్పానా? ఇదేదో మాయలా ఉందే. మాయ కాదు, ఆ రోజు నీకు మదిరపానం ఎక్కువై పిచ్చి పిచ్చిగా వాగి ఉంటావు. అంతేకాదు ఆ మత్తులో పెళ్లి కూడా చేసుకోమని ఉంటావు. ఇప్పుడెలా అమ్మా? ఆయన లేకుండా నేను. కంగారు పడకు, పథకం వేశాను. నువ్వు పైకెళ్ళు. ఈరోజు అమృత పుట్టినరోజని అల్లుడి గారికి అబద్ధం చెప్పి శోభనం తంతు కాకముందే చిన్నమావయ్య అత్తయ్యని ముస్తాబ్ చేద్దాం, త్వరగా రా. ఏమండి ఒక్క నిమిషం. ఏమిటి? ఆ రామశాస్త్రి గారు వాళ్ళు వచ్చారు. ఎక్కడున్నారు? బయట ఉన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తా. ఏం బామ్మర్ది ఏంటి? ఏమిటి? ఈ రోజు అమృత పుట్టినరోజు. అలాగా? మరి అవును, మీరు వస్తారని తను ఎంతగానో ఎదురు చూస్తోంది. వస్తారుగా? సరే వస్తా. తప్పకుండా రావాలి. కృష్ణ